మహాభారతంలో అర్జునుడు అరివీర భయంకరుడైన పరాక్రమవంతుడు మాత్రమే కాదు, ఇంద్రియ నిగ్రహం, పవిత్ర హృదయం కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన సత్పురుషుడు. ఇంద్రుని యొక్క ఆహ్వానం మేరకు స్వర్గలోకం వేంచేసిన అర్జునుని యొక్క సౌందర్యాన్ని చూసి అర్జునుని మోహించింది ఊర్వశి. స్వర్గలోకములో అర్జునుడు ఏకాంతంగా ఉన్న సమయంలో అర్జునుడి దగ్గరికి వచ్చిన ఊర్వశి తన యొక్క కామావేశాన్ని తీర్చమని, తన యొక్క కోరికను తీర్చమని అభ్యర్థించింది, అడిగింది. అప్పుడు వెంటనే అర్జునుడు ఇలా సమాధానం చెప్పాడు: అమ్మా, నీవు నాకు మాతృ సమానురాలివి. ఎందుకంటే నువ్వు ఇంద్రుని యొక్క ప్రేయసివి. ఇంద్రుడు నాకు తండ్రి వంటి వాడు. నా తండ్రి యొక్క ప్రేయసివైన నీవు నాకు మాతృ సమానురాలవు. నేను నీకు బిడ్డను. కావున నీవు నన్ను ఇలా అడగకూడదు, నేను నీ యందు ఆ విధంగా ప్రవర్తించకూడదు. ఇది భారతీయ సనాతన ధర్మమునకు, నా యొక్క స్వధర్మమునకు కూడా విరుద్ధం. కాబట్టి నేను నీ యొక్క కోరికను తీర్చలేను. నీవు నాకు మాతృ సమానురాలివి అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు. వెంటనే కోపించినటువంటి ఊర్వశి అర్జునుని శపించింది. ఊర్వశి శాపాన్ని స్వీకరించాడు తప్ప అర్జునుడు అక్కడ ఏమాత్రము తొణికిసలాడలేదు, ధర్మాన్ని విడనాడలేదు. అది అర్జునుడి యొక్క ధార్మిక వైభవం. జై శ్రీరామ్.